తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. జీవితం అనే ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు వి ప్రసాదరావు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా మనస్సును నేను జయించలేకపోతున్నాను. నా అహంతో అది కలిసి పోరాడుతోంది. నన్ను లొంగ తీసుకుంటోంది. నా మనసును చంపేసి ఆయన దగ్గరకు వెళ్ళాలనుకున్న అహం అడ్డుపడుతోంది. అది చావదు. నేను చచ్చేదాకా ఉంటుందేమో. మరి ఆయనకు నాకున్న పరిస్థితి వంటిదే ఉందా? లేకుంటే నా దగ్గరికి ఎందుకు రారు? రావద్దని నేనన్నడూ అనలేదే. ఎంతైనా ఆయన మగాడు. మొగుడు భార్య ముందు మనసు విప్పరు. కనీసం ఆ ప్రయత్నం చేయరు. కానీ నేను ఆయన భార్యను కదా, విప్పాలి. మనసు విప్పి ఎన్నో చెప్పాలనుకున్నాను. ముందుగా ఈ అర్ధరాత్రి దాటుతుండగా న్యూ ఇయర్ విషెస్ చెప్పాలని ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వలేదు. ఆయనకు భార్య అవసరం లేనప్పుడు నాకు మాత్రం భర్త అవసరం ఎందుకుండాలి? నేనేమీ ఆయన మీద ఆధారపడి బ్రతకడం లేదు. మరెందుకంత నిర్లక్ష్యం? నా సంపాదన నా స్వంతం. నా మనసు నా స్వంతం. మనసు లేని శరీరం, మమత లేని బ్రతుకు మిగిల్చిన ఆయన కోసం ఇంకా నేను తప్పించాలా? అర్థం లేని పని అని అర్థం చేసుకున్నాను. కానీ లావణ్య గురించి తపన పడాలి. పడక తప్పదు. లావణ్య నా వల్లనే స్వతంత్ర భావజాలంలో పెరుగుతోంది. దానికి నేనిచ్చిన స్వేచ్ఛ ఫలితమేమో మరి. అయితే అది దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉన్నాను. లావణ్యకు గొప్ప సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తా. మొగుడి చాటున, మొగుడి తాలూకు మనుషుల నీడన బానిసలా బ్రతికే పరిస్థితి లేకుండా లైఫ్ను పూర్తిగా హాయిగా ఎంజాయ్ చేయాలి. లావణ్య మనసును, స్వేచ్ఛను అర్థం చేసుకునే వాడితోనే ఆమె పెళ్లి జరగాలి. అలాంటి వాడిని వెతికి తెచ్చి ఫిక్స్ చేస్తా. చదివి నిట్టూర్చాడు డిఎస్పి. కొన్ని క్షణాలు అంతరంగంలోనికి చూస్తున్న వాడిలా కళ్ళు మూసుకొని ఉండిపోయాడు. అంతలో అతనికి అకస్మాత్తుగా అలసట కమ్ముకొచ్చినట్టు అనిపించింది. రాత్రంతా ట్రైన్లో కలత నిద్ర కారణంగా నిస్త్రాణంగా ఉంది. కాసేపు నడుం వాల్చాలి అనుకుని అప్రయత్నంగా తలగడ సరిచేస్తుండగా దాని క్రింద కొన్ని మాత్రలు కనిపించాయి. ఏ కారణంగా ఈ మాత్రలు వాడుతుందో. ఈమె బ్రతుకంతా మాత్రలేనా? అంతలో కాలింగ్ బెల్ వినపడింది. వెళ్ళి తీశాడు. బయట కొరియర్ సర్వీస్ బాయ్ ఓ కవర్ని ఇచ్చాడు. రాగిణీదేవి పేరున వచ్చింది అన్నాడు. డిఎస్పి సంతకం పెట్టి తీసుకున్నాడు. లోపలికి పోయి డోర్ లాక్ చేశాడు. కవర్ని చించి చూశాడు. లోపలున్న వాటిని బయటకు తీశాడు. కొన్ని ఫోటోలు. అవి ఒక్కోటి చూస్తున్న డిఎస్పి షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ విపరీతంగా పెరిగాయి. పెరుగుతూనే ఉన్నాయి. గిసుంటి ఫోటోలు మనం ఇంకా ఇంకా క్లోజ్గా ఉన్నవి నా తాన చాలా ఉన్నాయి. ఇప్పుడు నీకు మాత్రమే పంపుతున్నా. నీవు నా రాస్తాలోనికి రాకున్నావనుకో, గింతకన్నా పవర్ఫుల్వి, XXX టైప్వి మీ ఆయనకి, నీ కూతురికి పంపుతా. బాగా ఆలోచించుకో. వారం దినాలే గడువు ఇస్తున్నా. ఇంకో విషయం, నా పళ్ళు ఊడగొట్టిండుగా మీ ఇద్దరి యంగ్ లవర్ గాడు. గాన్ని వదల, తల తీసేస్తా. గాడెక్కడున్నాడో గాని వదల. చెప్పుగానితో ఉంటా. దిమాగ్ ఖరాబ్ చేసుకుని పండక సోయిమాని ఆలోచించు. ఓ ఫోటో వెనుక రాసి ఉంది. పేరు, ఊరు, సంతకం ఏమీ లేవు. డిఎస్పి గుండె రైలింజనైపోయింది. కళ్ళు చింతనిప్పులైపోయాయి. మళ్ళీ కాలింగ్ బెల్. బెల్ వినిపిస్తున్న వాణ్ణి చితగొట్టాలన్నంత ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆత్రంగా వెళ్ళి తలుపు తీశాడు. పొట్టిగా సన్నగా ఉన్న మనిషి. ఎవరు నువ్వు? గద్దించాడు. మేడం గారి దగ్గర క్లర్కును. పేరు? బాజీ. మేడం గారు ఎక్కడికి వెళ్ళారో తెలిసినా? బాజీ ఆశ్చర్యపోయాడు. మేడం గారు లేరా సార్? క్లర్కు అంటున్నావు, నీకు చెప్పలేదు? లేదని తల్లూపాడు. సరే పో ఇక్కడి నుంచి. పొమ్మని చెప్పబోయి ఆగాడు. నాతో రా అన్నాడు. డిఎస్పి వెనుక బాజీ లోపలికి నడిచాడు. వాడు లోనికి వచ్చాక డోర్ వేశాడు డిఎస్పి. జేబులోంచి ఓ ఫోటోని తీశాడు. దాన్ని అడ్డంగా సగం మడిచి చూపించాడు. వీడెవడు? ఫోటోని చూసిన బాజీ తుళ్ళిపడ్డాడు. చెప్పలేక గుటకలు మింగాడు. అడుగుతున్నది నిన్నే. నేనెవరినో తెలుసా? గట్టిగా హుంకరించాడు. మేడం గారి హస్బెండ్. అవునా కాదా అన్న సందేహంలో పడి అన్నాడు. మరి నేనేం చేస్తున్నానో అది కూడా తెలుసు కదా, చెప్పు. వీడెవడు? కళ్ళురిమి చూశాడు. బాజీ భయపడిపోతూ కంపించిపోతూ గుటకలు మింగసాగాడు. అంతే, వాడి దవడ పేలింది. మరో దవడ పేలి లోపున వచ్చింది జవాబు. మా నాన్న. దిగ్భ్రమ చెందాడు డిఎస్పి. వీడికి మీ మేడం గారితో ఏం పని? వివరంగా చెప్పు. కానీ అంతా నిజమే చెప్పాలి. ఏం దాచినా నీవుండవు హెచ్చరించాడు. బాజీ నోరు విప్పాడు.
మొదట మేడం గారి అంకుల్ దగ్గర క్లర్కుగా పనిచేసేవాడు. ఆయన చనిపోయాక కొన్నాళ్ళు మేడం గారి దగ్గర కుదిరాడు. మేడం గారి దగ్గరకు దొంగ కేసులు, అగైనెస్ట్ లా కేసుల్ని ఎక్కువగా తెచ్చేవాడు సార్. మేడం గారు అలాంటి కేసులను అంగీకరించేవారు కాదు. ఎంత డబ్బిస్తామన్నా టేకప్ చేసేవారు కాదు సార్. ఆ కారణంగా మేడం గారితో గొడవలు పడేవాడు సార్. మేడం గారిని కన్విన్స్ చేసినా లాభం లేకపోవడంతో వారి దగ్గర పని మానేసి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ వచ్చాడు. పనిలో చేర్చుకోవాలని రిక్వెస్ట్ చేశాడు. ఇకపై అలాంటి కేసులు తీసుకురానని బ్రతిమాలినా మేడం గారు అంగీకరించలేదు. కొన్ని నెలల తర్వాత విశాఖపట్నంలో ఉన్న మా మేనమామ దగ్గర ఉన్న నన్ను రప్పించాడు. విషయం తెలిసి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. మా నాన్న తీరు నడవడిక నచ్చని నేను 4 ఏళ్ల క్రిందటనే విశాఖపట్నం వెళ్ళిపోయి అక్కడ ఓ ప్లీడర్ గారి దగ్గర గుమాస్తాగా పనిచేసుకుంటూ ఉండిపోయాను. సంవత్సరం కిందట అమ్మ చనిపోయిందనగానే వచ్చాను. మళ్ళీ విశాఖపట్నం వెళ్ళనివ్వలేదు మా నాన్న. మేడం గారికి తెలిసేలా నా గురించి కొంతమంది ప్లీడర్ల చేత చెప్పించాడు. మేడం గారు మా నాన్నను వెళ్ళగొట్టాక ఒక ముసలాయన్ను గుమస్తాగా పెట్టుకున్నారు. పాపం ఆయనకు కొన్నాళ్లకు పక్షవాతం వచ్చిన కారణంగా పని మానుకున్నారు. తర్వాత ఆయన స్థానంలో నన్ను మేడం గారు అపాయింట్ చేసుకున్నారు. మీ నాన్న సంగతి మేడంకు తెలిసే నిన్ను అపాయింట్ చేశారా? మొదట తెలియలేదు సార్. తర్వాత తెలిసి నన్ను ముందుగా నాకెందుకు చెప్పలేదని నిలదీశారు. నేను క్షమాపణలు చెప్పాను. మా నాన్నతో నేను కలిసి లేనని చెప్పాను. నేను నా భార్య కూతురుతో వేరుగా ఉంటున్నానని చెప్పాను. మీరు అంగీకరించకపోతే వెళ్ళిపోతానని కూడా అన్నాను. కానీ నా మంచితనం, పంక్చువాలిటీల గురించి 6 నెలల పాటు అబ్జర్వ్ చేసిన మేడం గారు చాలా సాటిస్ఫై అయ్యి తన వద్దనే కంటిన్యూ చేయమన్నారు సార్. ఆగి ఊపిరి తీసుకున్నాడు నిండుగా. డిఎస్పి వాడిని స్కాన్ చేస్తున్నట్టుగా చూశాడు. సార్, మేడం గారు చాలా మంచివారు సార్. తెలుసు. మీ నాన్న సంగతి చెప్పు. ఎలాంటివాడు? ఒక్క మాటలో చెప్పాలంటే మంచివాడు కాదు సార్. ఇప్పుడేం చేస్తున్నాడు? ఐరన్ స్క్రాప్ బిజినెస్ చేస్తుంటాడు సార్, మా బాబాయ్తో కలిసి. ఎక్కడుంటాడు? బర్కత్పురాలో సార్. తరచుగా ఇక్కడికి వస్తుంటాడా? 6 నెలల నుండి వస్తున్నాడు సార్. అయితే ఈసారి జెన్యూన్ కేసులే తీసుకుని వస్తున్నాడు. మేడం గారికి బయట పనులు ఏమైనా ఉంటే చేసి పెడుతుంటాడు. మేడం గారు పోనీలే రానియ్యి అనుకుని ఊరుకున్నారు సార్. సరే, ఈ మధ్యగా ఏమైనా గొడవలు పడటం జరిగాయా? బాజీ జవాబివ్వలేదు. ఒక్క క్షణం డిఎస్పి కళ్ళలోనికి చూసి తలదించుకున్నాడు. భయపడకుండా చెప్పు. సార్, అది తడబడకు, ధైర్యంగా చెప్పు. షాదీ విషయంలో. షాదీయా? కూతురి పెళ్లి విషయాల్లో సలహాలకు, సంప్రదింపులకు భర్త అవసరం లేదు ఈమెకు. ఎవడో క్యారెక్టర్లెస్ గాడు కావాల్సి వచ్చాడన్నమాట. తనలో తను అనుకున్నాడు. అహం తన్నుకొచ్చిందా సమయంలో. మళ్ళీ చెప్పు. మీరు ఎంతకాలం ఒంటరిగా ఉంటారు? మళ్ళీ షాదీ చేసుకోండి, మంచి మంచి సంబంధాలు ఉన్నాయి అన్నాడు. ఏం చెప్తున్నావు? డిఎస్పి ముఖం కుంచుకుపోయింది. మేడం గారికి సంబంధాలు చూస్తానన్నాడు సార్. తలను దించేసి అన్నాడు బాజీ. డిఎస్పి ఊపిరి బిగబట్టాడు. కండరాలు బిగుసుకుపోయాయి. కొన్ని క్షణాలు స్థాణువైపోయాడు. మేడం ఏమన్నారు? చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు సార్. మళ్ళీ ఆ ప్రసక్తి తీసుకురావద్దని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు సార్. ఊపిరి వదిలాడు. కండరాలు సడిలాయి. మరోసారి ఓ ముంబై సేట్ మా నాన్న కలిసి వచ్చారు సార్. ఆ సేట్ తమ్ముడికి సంబంధం కోసం మాట్లాడాలని వచ్చారు సార్. విషయం తెలిసి వాళ్ళని వెంటనే పంపించేశారు సార్. నేను ఊరుకోలేదు సార్. మా నాన్న మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని నేనే చెప్పాను సార్. కొన్ని రోజులు ఓపిక పడతా, మా బేబీ పెళ్ళయ్యాక వాడిని నేనే కటకటాల లోపలికి పంపిస్తా అని అన్నారు సార్. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళి మా నాన్నతో చాలా పెద్ద గొడవ పెట్టుకున్నాను. మేడం గారింటికి మళ్ళీ రావద్దని, వారి సొంత విషయాల్లో జోక్యం పెట్టుకోవద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను సార్. అప్పటి నుంచి మళ్ళీ వాడిక్కడికి వచ్చినట్టు లేదు సార్. అంతా అర్థమైనట్టుగా నిట్టూర్చి తల ఊపాడు డిఎస్పి. తర్వాత బాజీ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాడు. దాని మీద అతని సంతకం, వేలిముద్రలు తీసుకున్నాడు. అతని సెల్ నెంబర్ నోట్ చేసుకున్నాడు. నీకెంతమంది పిల్లలు? ఒక్క బాబు సార్. వాడిని మాత్రం చాలా జాగ్రత్తగా పెంచు, తాత బుద్ధులు రాకుండా చూసుకో. అలాగే సార్. వెళ్ళి ఆ అబ్బతో చెప్పు నన్నొకసారి కలవమని. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దన్నానని, వచ్చినా వెకిలి వేషాలు వేసినా తాట తీసి వాడి ముఖాన కొడతానని. పో, వాడికి గట్టిగా బుద్ధి చెప్పు. స్కౌండ్రల్. తాత అయినా జ్ఞానం రాలేదు. అసలు ఏమనుకుంటున్నాడు మేడం గురించి? రెచ్చిపోతూనే మళ్ళీ తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించసాగాడు.
బాజీ డీఎస్పీకి నమస్కరించి మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. వాడు వెళ్ళిన తర్వాత తలుపేసుకుని బెడ్రూమ్కు పోయి అలసటగా బెడ్ మీద వాలిపోయాడు. దీనవదనంతో దేనికోసమో నిరీక్షిస్తున్న స్త్రీని చూశాడు. కొన్ని క్షణాలు గడిచాక డీఎస్పీ కనుల వెంబడి 2 కన్నీటి చుక్కలు ఎప్పటివో కరిగి నీరై బయటపడ్డాయి. చాలా దీర్ఘంగా నిట్టూర్చాడు. అతని అంతరంగంలో ఏవేవో దృశ్యాలు, వ్యక్తులు, సంఘటనలు కలగాపులగమైపోతూ కనిపించి అదృశ్యమైపోతూ ఉన్నాయి. నిమిషాలు గడిచి 1 గంటను దాటాయి. ఆ సమయాన సెల్ రింగ్ అయింది. అంతరంగం నుండి బయటపడ్డాడు. పక్కనున్న సెల్ అందుకొని చూశాడు. నెంబర్ ఎవరిదో తెలియడం లేదు. నెంబర్ ఎవరిదో అని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. రింగ్ ఆగిపోయింది. మళ్ళీ రింగ్ అయింది. ఆన్ చేశాడు. హలో డాడీ, నేనే. ఉలిక్కిపడ్డాడు. లేచి కూర్చున్నాడు. డాడీ, మేం రామాపురం వెళ్తున్నాం. ట్రైన్లో ఉన్నాం. మీరు హైదరాబాద్లో మమ్మీ ఇంట్లోకి వచ్చారని బాజీ చెప్పాడు. మమ్మీ మేము ఉన్నప్పుడే మీరు వచ్చి ఉంటే మేమందరం, ముఖ్యంగా మమ్మీ ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యేది డాడీ. డాడీ, ఇప్పుడైనా ఆ హ్యాపీని మాకు కలిగించండి. మీరు రామాపురం రండి డాడీ. డాడీ, మమ్మల్ని మమ్మీ చక్కగా అర్థం చేసుకుంది. మా ప్రేమను గుర్తించింది. పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్లీజ్ మీరు కన్విన్స్ అవ్వండి డాడీ. నేను మీకున్న ఒకే ఒక్క కూతుర్ని డాడీ. మమ్మీ మీరు హ్యాపీగా ఉండాలని, కలిసి చక్కగా కాపురం చేయాలని ఎంతగానో కోరుకుంటున్నాను. అలాగే మీరు కోరుకోలేరా? నేను ప్రేమించిన మోహన్ గారితో జీవితం సాగించాలని, ఇద్దరం హ్యాపీగా ఉండాలని. చెప్పండి డాడీ. లావణ్య గుండెలోంచి ఉబికి వచ్చిన ఉద్వేగం భావతరంగాలయ్యి శూన్యంలోంచి పయనించి వచ్చి డాడీ గుండెను నేరుగా తాకుతున్నాయి. డాడీ కోపం కొద్దిగా కరగడం ప్రారంభమైంది. కానీ ఆ డాడీలో పోలీస్ ఇంకా బుసలు కొడుతూనే ఉన్నాడు. ఏం డాడీ మాట్లాడరు? మా మీద కోపం పోలేదా? రోదనలోకి మారింది లావణ్య స్వరం. బేబీ, డోంట్ బీ ఎమోషనల్, బీ హ్యాపీ, బీ బోల్డ్. థ్యాంక్ యూ. వస్తున్నారా డాడీ రామాపురానికి? రామాపురానికా? డాడీ, ఇదిగో మీతో మమ్మీ మాట్లాడుతుందట, వినండి. ఏమండి? ఎవరు? నేనండి. చెప్పు. ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. సారీలు చెప్పమనలేదు, విషయం చెప్పు. అబ్బాయి అమ్మాయిలతో కలిసి రామాపురం వెళ్తున్నానండి. అక్కడే ఎంగేజ్మెంట్. ప్లీజ్ మీరు బయలుదేరండి. అమ్మాయి ఎంగేజ్మెంట్ వ్యవహారం ఇలా ఫోన్స్లో తప్ప మరే విధంగానూ ముచ్చటించుకునే మార్గం లేదన్నమాట. నన్ను క్షమించండి. నేను చాలా తప్పు చేశాను. నిజంగానే పశ్చాత్తాపడుతున్నాను. నన్ను నమ్మండి ప్లీజ్ అంది రాగిణీదేవి. సరే, ఈ నెంబర్ ఎవరిది? మోహన్ది. మరి నీ ఫోన్ ఏమైంది? అదే నీ రహస్య వ్యక్తిగత ఫోన్. 2 క్షణాల నిశ్శబ్దం. దాన్ని అక్కడే సేఫ్లో ఉంచేశానండి. సేఫ్లో సేఫ్గా ఉంటుందని ఉంచేసావా? సరేలే, నేను ఇక్కడికి వచ్చినట్టు ఎలా తెలుసు? బాజీ చెప్పాడండి. బాజీ? నాకు తెలియని నెంబర్ వాడికెలా తెలిసింది? వాడికి తెలియదండి. నేనే వాడికి ఈ ఫోన్ ద్వారా చెప్పానండి. సొంత పనులపై వెళ్తున్నానని, 10 రోజుల వరకు రానని చెప్పాను. క్లయింట్లకు ఆ విషయం తెలియపరచమన్నాను. ఆ విషయాలు చెప్పేందుకే ఫోన్ చేశాను. ఆ సమయంలోనే మీరు మన ఇంటికి వచ్చారని చెప్పాడు. మన ఇంటికి కాదు, నీ ఇంటికి. ఇందాక బేబీ కూడా అదే అంది కదా. క్షమించండి, ఇప్పటిదాకా దూరంగా మిగిలిపోయాం. ఇక ఆ దూరం వద్దు. ప్లీజ్ బయలుదేరండి. డీఎస్పీ ఏమీ అనలేదు. మాటలు ఆగిపోయాయి. మీరు డయల్ చేసిన వ్యక్తి అందుబాటులో లేరు అని వినవచ్చింది. 3 నిమిషాల తర్వాత, ఏమండి, సిగ్నల్స్ లేక కట్ అయింది. దయచేసి బయలుదేరండి. మనసులో మరేమీ పెట్టుకోకండి. అర్థం చేసుకోండి. స్వరంలో వచ్చిన మార్పును గుర్తించింది రాగిణీదేవి. థ్యాంక్స్ అండి. డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. రామాపురంలో రాగిణీదేవికి, లావణ్యకు అరుదైన స్వాగత సత్కారాలు లభించాయి. మోహన్ తల్లిదండ్రులు, అక్కాబావలు, అన్నావదినలు, వారి పిల్లలు చూపిస్తున్న ఆదరణ, ఆప్యాయతలకు ఉక్కిరి బిక్కిరైపోయారు. వారి ఆత్మీయతకు, ఆతిథ్యానికి పొంగిపోయారు. ఆ ఆతిథ్యంలోని రుచులకు, వారి జీవనంలో వ్యక్తమయ్యే అభిరుచులకు ముగ్ధులయ్యారు. అక్కడి పరిసరాలకు, ప్రశాంతతకు పరవశించిపోయారు. తన గ్రహచారమో, చేసుకున్న అపచారమో మరి తన బ్రతుకు క్రమంగా మారింది. ప్రస్తుతం తను ఆ ఎడారిలో ఒక భాగమైపోయింది. మానవీయ బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు లేకుండా పోయాయి. తన కూతురు అదృష్టవంతురాలు. ఆ స్వర్గం ఆమెకి ఇక్కడనే ఉంది. అంతలో చప్పున ఒక విషయం గుర్తుకు వచ్చింది. మరుక్షణమే తన సెల్ను ఆన్ చేసి రింగ్ చేసింది. అవతల నుండి, ఎవరు? నేనండి. మీ పేరు నేనండినా?
పంచులు వద్దు డియర్, మీ భార్యను. కొద్దిగా సిగ్గు ముంచుకు రావడంతో గొంతు వణికింది. ఏ భార్యవు? సారీ, మీరెవరి భార్య అని. ఆపండి, మీకెంతమంది భార్యలున్నారు? నవ్వుతూ అంది. తను నిజంగా నవ్వానని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. సారీ మేడం, మీరెవరో తెలియదు. పాపం మీరు మీ ఆయన ఎవరో ఆయనకు చేయబోతే నా నెంబర్ కనెక్ట్ అయినట్టుంది. సారీ, రాంగ్ నెంబర్. రాంగ్ కాదు, కరెక్టే. మీరిక సారీలు చెప్పవద్దు. ఆ సారీలన్నీ నేనే మీకు చెప్తున్నా, మీ భార్యగానే చెప్తున్నా. వచ్చే ఆదివారం ఉదయం 11 గంటలకు మన అమ్మాయి నిశ్చితార్థం. ఆశ్చర్యపోకండి. ఈ సంబంధం మీరు కానీ నేను కానీ నిశ్చయించింది కాదు. అమ్మాయి స్వయంగా తనే ఏరి కోరి నిశ్చయించుకున్నది. ఆమె చేసుకున్న 1000 జన్మల పుణ్యఫలం ఈ సంబంధం. మీరు వచ్చి చూస్తే తప్పక అవునంటారు. రండి. ఓ క్షణం ఆగి, మీరు విశాఖ వరకు ఫ్లైట్లో వచ్చేయండి. అక్కడి నుండి ట్రైన్లో వస్తారో ట్యాక్సీలో వస్తారో మీ ఇష్టం. బయలుదేరాక పార్వతీపురం వచ్చే ముందు చెప్పండి. అల్లుడు గారు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. ప్రస్తుతం మేమున్నది రామాపురంలో, అంటే అల్లుడు గారి స్వగ్రామం. డిఎస్పి జాగ్రత్తగా విన్నాడు, నిట్టూర్చాడు. గ్రహించింది రాగిణీదేవి. ప్రభు, గోముగా వినబడిన పిలుపుకు ఉలిక్కిపడ్డాడు డిఎస్పి. నా కోసం కాకపోయినా అమ్మాయి కోసమైనా రా ప్రభు. ఆమె గొంతు బొంగురుపోయింది. డిఎస్పి నిజంగా చెలించాడు. ఈనాటి పిలుపది. పెళ్ళైన కొత్తలో ఏకాంత రాత్రుల్లో పడక గదుల్లో పిలిచిన పిలుపది. ఎవరమ్మా మాట్లాడుతున్నది? దగ్గరకు వచ్చిన లావణ్య అడిగింది. రాక గమనించని అమ్మ ఉలిక్కిపడింది. అమ్మా, ఎంత మార్పు! మమ్మీ కాదు, అమ్మా. మీ నాన్నగారమ్మా అంది నవ్వుతూ. నాన్నగారా? ఏది, నేను మాట్లాడనా అంది సెల్కై చేయి చాచి. సెల్నిచ్చింది అమ్మ. హాయ్ నాన్న, బాగున్నారా? ఉలికిపడిన డాడీ తేరుకుని, బాగున్నానమ్మా, నీవు ఓకేనా? ఓకే నాన్న, మీరు బయలుదేరుతున్నారు కదా? వస్తున్నానమ్మా, మరో గంటలో ఫ్లైట్, బయలుదేరుతున్నా. నిజంగానా నాన్న? నిజమమ్మా, ప్రామిస్. లావణ్య చిన్నపిల్లలా ఎగిరి గంతులేసింది. సెల్ను తల్లికిచ్చింది. థ్యాంక్ యూ డియర్. వస్తున్నారు, థ్యాంక్ యూ. సారీరా, మొదట అడగాల్సింది మర్చిపోయాను. ఎలా ఉంది నీ ఆరోగ్యం? చిన్నగా కంపించింది ఆ అనురాగ పరామర్శకు. బాగానే ఉన్నాను. నా కారణంగా చాలా హర్ట్ అయ్యావని తెలిసింది. ఐఎమ్ వెరీ సారీ. నేను నీ విషయంలో మూర్ఖంగా ప్రవర్తించాను. వెరీ వెరీ సారీ. నవ్వింది రాగిణీదేవి. ఇంకా మన మధ్య సారీలు వద్దు. మీరు నావారు, నా శ్రీవారు. సారీలు చెప్పకండి. మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? బాగానే ఉంది శారీరకంగా. నిట్టూర్చింది. మనల్ని కాలం మళ్ళీ కరుణించిందిలేండి అంది చిన్నగా నవ్వి. తొందరగా రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఓకే ఓకే. మళ్ళీ ఏమంటున్నారమ్మా? దగ్గరలోనే ఉన్న లావణ్య అడిగింది. ఏం లేదమ్మా, ఇంతవరకు మాట్లాడింది కూతురి గురించట. ఇప్పుడు భార్య గురించట. కాలం ఇంటూ తెలివి ఈజ్ ఈక్వల్ టు మనీ. మనీ బై వాంట్స్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్గా భావించి బ్రతుకుతూ ఉన్న ఆమె మనస్సు ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ టు లైఫ్గా తన ఈక్వేషన్ను మార్చుకొనడానికి సిద్ధపడుతున్నదంటే అందుకు కారణం ఎవరు? తెలుసుకోవాల్సిందే. పోలీస్ ఎంక్వైరీల ద్వారా కాదు. మొదట ఆమె భర్తగా, తర్వాత లావణ్య తండ్రిగా. ఫ్లైట్లో వచ్చిన డిఎస్పి విశాఖపట్నం విమానాశ్రయంలో దిగాడు. విజయవాడ నుండి అతను బయలుదేరిన విషయాన్ని గమనించింది ఒక ముఠా నాయకుడికి అతని ఫోటోలు ముందే అంది ఉన్నాయి. వాడు విశాఖపట్నం ముందు రోజే వచ్చున్నాడు. డిఎస్పి ఫోటోలను వాట్సాప్ ద్వారా విశాఖపట్నంలోని ముఠా మనుషులందరికీ పంపించున్నాడు. విమానాశ్రయం కార్ పార్కింగ్ ప్లేస్లో 3 అద్దె కార్లు మీ సేవకు సిద్ధం అన్న తీరులో ఉన్నాయి. సార్, ఫర్ యువర్ సర్వీస్ సార్. తల మీద టోపీని గౌరవంగా తీసి అన్నాడు ఓ డ్రైవర్. వాడిని పరిశీలనగా చూశాడు డిఎస్పి. ముందుకు కదిలిపోయాడు. ఆ వెనుకనున్న మరో కారు డ్రైవర్, సార్ ట్యాక్సీ కావాలా అడిగాడు. వాడిని అనుమానంగా చూస్తూ ముందుకు కదిలిపోయాడు. కాస్త దూరాన ఉన్న ఒకతను తన కారును ఆనుకొని న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు. వాడిని సమీపించాడు. అది కొత్త హుండాయ్ కారు. మిస్టర్. అతను పేపర్ని మడిచేసి నిటారుగా నిలబడి చూశాడు. సార్, ట్యాక్సీయా? అవును సార్. ఎక్కడికి వెళ్ళాలి సార్? నమ్రతగా పలికాడు. పార్వతీపురం దగ్గర రామాపురానికి. తప్పకుండా సార్. డ్రాపింగ్ చేయమంటారా లేక రాను పోను బుక్ చేసుకుంటారా అడిగాడు. డిఎస్పి కాసేపు మౌనం వహించి అన్నాడు, డ్రాపింగ్. ఓకే సార్, రండి అంటూ కారు వెనక డోర్ తీసి పట్టుకున్నాడు. డిఎస్పి తన చేతిలోని సూట్ కేసును డ్రైవర్కి అందించాడు.
డిఎస్పీ సీట్లో కూర్చోగానే డోర్ వేశాడు. అవతల పక్క డోర్ను తెరిచి సూట్ కేసును డిఎస్పీ పక్కన పెట్టాడు. ఆ డోర్ వేసి తన సీట్లోకి వెళ్ళి కారు స్టార్ట్ చేశాడు. నీ పేరేంటి? శంకర్ సార్. సొంత బండా? కాదు సార్, ఓనర్ గారిది. ఎవరైనా? కేజే రావు గారిది సార్. ఎంతసేపట్లో తీసుకెళ్తావు? 3:30 గంటలు మించి పట్టదు సార్. సరే, జాగ్రత్తగా పోనీ, కాస్త ఏసీని పెంచు. అలాగే సార్. తర్వాత డిఎస్పీ తన సూట్ కేసులోంచి బిస్కెట్ ప్యాకెట్, స్నాక్స్, వాటర్ బాటిల్ వగైరాలను తీసి వాటికి పని చెప్పాడు. తర్వాత కొన్ని ట్యాబ్లెట్లు తీసి మింగాడు. అన్నింటినీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు డ్రైవర్ తన ఎదుట ఉన్న మిర్రర్లోంచి. అరగంట గడిచింది. తెరలు వేసి ఉన్న అద్దాల లోపల ఏసీ చల్లదనంలో మత్తుగా, కడుపులో కాస్త నిండుగా ఉండడంతో మగత కమ్మి కళ్ళు మూసుకున్నాడు డిఎస్పీ. సగం నిద్ర, సగం జాగృతి. అంతలో అతనికి ఏదో వింతగా అనుభవమైంది. ఏమిటో ఒక రకమైన వాసన తన వైపుకు తెరలుగా వస్తున్నాయి. తల దిమ్మెక్కిపోతూ ఉంది. మగత వీడిన క్షణం అలర్ట్ అయిన డిఎస్పీ, ఏంటి స్మెల్? నిన్నే కటువుగా అడుగుతూనే నెమ్మదిగా అచేతనలోకి జారిపోయాడు. ఆ క్షణానికి ముందే ఓ పని చేశాడు. అసలేం జరుగుతోంది తనకు? ఏం చేశావు? గట్టిగా అడగాలనుకున్నా సాధ్యం కాలేదు. ఏమయ్యా, నిన్నే ఏం చెప్తున్నావు? తను ఏం అడుగుతున్నాడో, దానికి ఏం జవాబు చెబుతున్నారో తెలుసుకోలేని స్థితిలో అతని మెదడు పంచేంద్రియ జ్ఞానాన్ని తాత్కాలికంగా కోల్పోయింది. తన సీట్లో ఒరిగిపోయాడు. ఎస్జేఆర్ నేషనల్ లెవెల్లోని ఓ క్రిమినల్ గ్యాంగ్స్టర్స్ ముఠా నాయకుడు. సౌత్ ఇండియా అంతా అతని జ్యూరిస్డిక్షన్. సౌత్ ఇండియాలోని 4 రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ముఠా ఉంది. ఆ ముఠాలన్నీ అతని కనుసన్నల్లో పనిచేస్తుంటాయి. ఎస్జేఆర్ చాలా తెలివైనవాడు. 4 రాష్ట్రాల్లోని ప్రధాన భాషలు చక్కగా మాట్లాడగలడు. చదవడం, రాయడం కూడా వచ్చు. ఏ పనులు, లావాదేవీలు చట్ట వ్యతిరేకమైనవో వాటిని నిర్వహించే ముఠాలవి. చట్టాల్లోని లొసుగులు, అవినీతి అధికారులు, అవినీతి రాజకీయాలు వాళ్ల పాలిట వరాలు. కానీ అతను చివరికి చేసేది ఒకటుంది. డిఎస్పీ ఉన్న కారు ఎస్జేఆర్ స్థానంలోనికి ప్రవేశించింది. ఎంట్రీ కోడ్ను చెప్పగానే లోనికి వస్తున్న కారుకు ప్రవేశించే అనుమతి లభించింది. సీక్రెట్ గేట్ తీసి లోపలకు పంపించారు. ఏం విలాస్ అలియాస్ శంకర్, అంతా ఓకేనా? ఓకే సాబ్. ఎవరు నిన్ను ఫాలో అవ్వలేదు కదా? నో సాబ్. గుడ్. గెస్ట్ను తీసుకువెళ్ళండి, జాగ్రత్తగా చూసుకోండి చెప్పి వెనక్కి తిరిగాడు. కారులో సుషుప్తావస్థలో ఉన్న డిఎస్పీని బయటకు తీసి 4 సాయుధులు ఒక గదిలోనికి తీసుకుపోయారు. అక్కడున్న ఒక కుషన్ కుర్చీలో కూర్చోపెట్టారు. అతన్ని కుర్చీకి తాళ్లతో కట్టేశారు. కుర్చీని వెనక్కి వంచారు. పడక కుర్చీగా మారిందది. అరగంట గడిచింది. తెలివొచ్చిన డిఎస్పీ అదిరిపడ్డాడు. ఆశ్చర్యపోయాడు. ఏంటిది? ఇక్కడకు తనెలా వచ్చాడు? అసలేం జరిగింది? చుట్టూ పరిశీలనగా చూశాడు. మనుషులెవరూ కనబడలేదు. తానెక్కిన కారు డ్రైవర్ ఏడి? తనను కిడ్నాప్ చేశారా? ఆ డ్రైవర్ గాడే కిడ్నాప్ చేశాడా? లేక కిడ్నాప్కు ఎవరైనా పూనుకుంటే వారికి సహకరించాడా? అతడేడి? తను మగతగా ఉన్న సమయంలోనే ఏదో వాసన వచ్చింది. తనను పూర్తిగా స్పృహ కోల్పోయినట్లు చేసింది. ఆ వాసనేనా? అసలు అది ఏ రకమైన మత్తుమందు? డిఎస్పీ మెదడు పోలీస్ మెదడుగా మారి ఆలోచించడం ప్రారంభించింది. ఆ ఆలోచనల్లోనే ఆవేశం ముంచుకొచ్చింది. అరే, ఎవర్రా అక్కడ? గర్జించాడు. ఒక్క క్షణం గడిచాక ఎస్జేఆర్ పక్కనున్న ఒక క్యూబికల్ నుండి బయటకొచ్చి డిఎస్పీ ముందు కాస్త దూరాన్ని నిలబడ్డాడు. ఎలా ఉన్నావు మై డియర్ డిఎస్పీ? అడిగాడు. వాడిని చూసిన డిఎస్పీ ఆశ్చర్యపోయాడు. కారణం, వాడి ముఖాన్ని దట్టమైన గడ్డం, మీసాలు కప్పేసి ఉన్నాయి. తల మీద మంకీ టోపీ, మధ్యన కళ్ళద్దాలు నల్లవి. వాడి ముఖం ఎంత పరిశీలించి చూసినా గుర్తుపట్టడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వని తీరులో ఉంది. ఎవడ్రా నువ్వు? పోలీస్ స్వరం కంగుమంది. రెస్పెక్ట్, రెస్పెక్ట్. చిన్నగా నవ్వుతూ మరి కాస్త ముందుకొచ్చాడు. అరే, అసలు నేనెవరో తెలుసా? పళ్ళు కొరికాడు డిఎస్పీ. ఎస్జేఆర్ తలూపాడు. తెలిసే తీసుకొచ్చారా? బుద్ధుందారా నీకు? నన్నెందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? నాతో మీకేం పని? బోన్లో సింహంలా గింజుకోసాగాడు. చూడు డిఎస్పీ, నీవు చాలా తెలివైన వాడివి, అందుకే పోలీస్ బాస్వి అయ్యావు. కానీ మేము నీకన్నా చాలా తెలివైన వాళ్ళం కనుకనే నిన్ను ఇక్కడికి రప్పించుకోగలిగాం. ఎయిర్పోర్ట్లో నీకోసం 3 కార్లు సిద్ధం చేసి పెట్టాం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నీ పోలీస్ తెలివి అనాలిసిస్ ఉపయోగిస్తావని మాకు తెలుసు. అందుకే 3 కార్లు ఉంచాం. ఏదో అనుమానం వచ్చి మొదటిది, రెండోది వదిలేసి 3వ దానిలో ఎక్కావు.
మా ట్రాప్లో పడిపోయావు. నీ కారణంగా కొందరు జైళ్లకు వెళ్ళినారు. వాళ్ళ సంబంధీకుల నుండి నీకు ముప్పు ఉండొచ్చు, కనుకనే చాలా జాగ్రత్తగా ఉంటున్నావు. ఉండాలి కూడా. అయినా మా నెట్వర్క్ ముందు మీ ఫోర్సు నెట్వర్క్లు పనిచేయవని తెలుసుకో. షటప్. అసలు ఎవడ్రా నువ్వు? మా పోలీస్ ఫోర్స్ గురించి, పోలీస్ తెలివి గురించి ఏదో పెద్ద తెలిసినట్టు పిచ్చిగా లెక్చర్లు ఇస్తున్నావు. అసలు నన్నెందుకు పిరికివాళ్లా మభ్యపెట్టి మత్తు చల్లి రప్పించావు? ధైర్యం లేదా డైరెక్ట్గా వచ్చి ఎదుర్కోవడానికి? ఆవేశం వద్దు డిఎస్పీ. ఇప్పటికే నీ ఒంట్లో కావాల్సినంత షుగరు, దాన్ని మించిన పొగరు ఉన్నాయి. అడిషనల్గా బీపీ కూడా ఉంది కదా, అది మర్చిపోకు. చెప్పేది విను అన్నట్టు బీపీ మాత్రలు నీ దగ్గర సిద్ధంగా ఉన్నాయి కదా. వెకిలిగా నవ్వాడు. డోంట్ టాక్ అన్నెసెసరీ థింగ్స్. ముందు నీవెవడివో, ఎందుకు తీసుకొచ్చావో అది ముందు చెప్పు. ఓకే, నీకు నీ లాయరు భార్యకు మధ్యన పొరపచ్చాలు ఎందుకు వచ్చాయో నీకు తెలుసు, మాకు తెలుసు. యూ స్టూపిడ్. ఎందుకు తీసుకొచ్చావో చెప్పరా ముందు. అలాగే శాంతం తెచ్చుకొని విను, రెచ్చిపోకు. ఏంట్రా నీవు చెప్పేది, నేను వినేది? వింటేనే అన్నీ అర్థమవుతాయి. గుంటూరు జిల్లాలో మీ మామగారు మొదట నీకిస్తానన్న 10 ఎకరాల డ్రైల్యాండ్ భూమిని నీకివ్వలేదు. నీ భార్య నీకు వ్యతిరేకంగా చెప్పిన కారణంగా మనసు మార్చుకుని ఆ భూమిని కేవలం నీ శ్రీమతి పేరునే రాసేసి చనిపోయాడు. నీవు డిఎస్పీ అయ్యాక కొన్నాళ్లకు నీ ఈగో చాలా పెరిగిపోయింది. ఆ భూమిని తిరిగి నీ పేరున రాయమంటే రాయనని మొండికేసింది నీ భార్య. ఆ తర్వాత ఏవేవో చిన్న కారణాల వలన మీ మధ్య సంబంధాలు చెడిపోయాయి. తర్వాత ఇద్దరూ లీగల్గా కాకుండా మెంటల్గా, ఫిజికల్గా దాదాపు 15 ఏళ్ల నుండి వేరువేరుగా బతుకుతున్నారు. ఆ రోజుల్లో, అంటే మీ పెళ్ళైన కొత్తల్లో, ఎకరం 10,000 కూడా చేయని ఆ బంజరు భూమి ఇప్పుడు రాజధాని పుణ్యమా అని మొత్తంగా 10.5 కోట్లు పైమాటగా ఉంది. అంటే ఆ భూమి సొంతదారులు కోటీశ్వరుల క్రిందే లెక్క. అయితే మేము ఆ డబ్బు కోసం ఆశపడటం లేదు. డిఎస్పీ ఆశ్చర్యపోయాడు. మరొక్క విషయం విను. మీ అమ్మాయికి ఓ అమెరికన్ బిజినెస్ వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలన్న నీ శ్రీమతి ప్రయత్నము, ఒక పొలిటీషియన్ కొడుక్కిచ్చి చేయాలన్న నీ ప్రయత్నము బెడిసి కొట్టాయి. ఇప్పుడు మీ అమ్మాయి మీ దగ్గర నుండి వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసు కదా. మీ అమ్మాయి లావణ్య ఏరి కోరి ఓ అందగాడిని, మంచివాడిని సెలెక్ట్ చేసుకుంది. 2 రోజుల్లో ఆ కుర్రాడితో నిశ్చితార్థం ఉందని నీ భార్య నీకు ఫోన్ చేసింది. అందుకేగా ఆ రామాపురానికి నీవు బయలుదేరింది. మా పర్సనల్ మ్యాటర్స్తో నీకేం పని? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారో చెప్పకుండా ఏదేదో వాగుతావేం? పళ్ళు కొరికాడు డిఎస్పీ. వ్యంగ్యంగా నవ్వాడు ఎస్జేఆర్. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా నీ పోలీస్ తెలివితో? నీ గురించి ఎంత గ్రౌండ్ వర్క్ చేసున్నామో ముందుగా తెలుసుకుంటావని, తర్వాత మొండికేయకుండా, మొరాయించకుండా మాతో సహకరిస్తావనే చెప్తున్నా. చెప్పనా మరి? సరే ఏడవరా. అలా అనేటప్పుడు నవ్వుతూ చెప్తే బాగుంటుంది కదా. సరే విను. మొన్నటి వరకు ఆ భూమిని మా పేరున రాయించుకోవాలనుకున్నాం, మా బ్లాక్ మనీ ఇచ్చి. కానీ ఈలోగా పెద్ద నోట్ల రద్దు వచ్చి పడింది కదా. మా వ్యాపార లావాదేవీలన్నీ చతికిల పడుతున్నాయి. నీవు బ్లాక్ మార్కెటీర్వా, హవాలాగాడివా? అవే కాదు, ఇంకా చాలా డెసిగ్నేషన్స్ ఉన్నాయి. చెప్పింది విను. ఈ డిమానిటైజేషన్ పరిస్థితి వచ్చిన కారణంగా మేం మీలాంటి వాళ్ళను చేజిక్కించుకొని మీ ద్వారా మా పనులు చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమిట్రా నువ్వనేది? డిఎస్పీ కళ్ళు ఎరుపెక్కాయి తీవ్రంగా. అలా చూడకు. నీ బీపీ పెరిగిపోతున్నట్లుగా నీ కళ్ళే చెప్తున్నాయి. కూల్. మొదట ఆ పాత నోట్ల బల్క్ ఎక్స్చేంజీ గాళ్లనే ట్రాప్ చేయాలనుకున్నాం, కానీ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ కావడం కానీ, లేదా మీరే వాళ్ళని పట్టుకోవడం కానీ చేస్తారు. అందుకే ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి నీవైతే సరిపోతుందని నీతో చేయించుకుందామని నిన్ను తీసుకొచ్చాం. డిఎస్పీకి కోపం తన్నుకు వస్తున్నా నిగ్రహించుకున్నాడు. ఈ ముఠాకు వీడు నాయకుడా, ఏజెంటా? వీళ్ళ ఎత్తుగడలేమిటి తెలుసుకోవాలన్న కుతూహలంతో, మొదటగా నీకు ₹1,00,00,000 పాత నోట్లు ఇస్తాం. ఆ డబ్బుతో బంగారు గని జ్యువెలరీస్ వాళ్ళ దగ్గరకు వెళ్ళు. బంగారం, వజ్రాల ఆభరణాలు కొనుగోలు చెయ్యి. వాటిలో 80 లక్షల వరకు మాకు అందచెయ్యి. మిగిలినవి మీ అమ్మాయికి ఇయ్యి. ఏంటి, నీ ₹1,00,00,000 ఎక్స్చేంజ్ కోసం నన్ను కిడ్నాప్ చేసి ఈ నాటకం ఆడాలనుకుంటున్నారా? ఏం డిఎస్పీ, నీ పోలీస్ బ్రెయిన్ అంతవరకే ఆలోచించిందా? కేవలం ₹1,00,00,000 అయితే ఎప్పుడో ఎక్స్చేంజ్ చేసుకోగలిగిన వాళ్ళం. మా దగ్గర ఇంకా 400 కోట్ల రూపాయలున్నాయి. ఈ రాష్ట్రంలో 100 కోట్ల ఎక్స్చేంజీ పెట్టుకున్నాం.
నీకు మేము ఇవ్వబోయే పాత నోట్లను దాని విలువకు తగ్గ రీతిలో ఎక్స్చేంజ్ చేసి మాకు అప్పగించాలి. అది గోల్డ్ బిస్కెట్స్, ఖరీదైన భూములు, కంపెనీ షేర్లు లేదా కొత్త నోట్లు ఏదైనా సరే. ఆ బంగారు గని యజమానికి దేశంలో 50కి పైగా బ్రాంచ్లున్నాయి. వాడు ఇలాంటి లావాదేవీల్లో బాగా ఆరితేరినవాడు. వాడినే రప్పించుకోవాలనుకున్నాం, కానీ వాడి సెక్యూరిటీ చాలా పటిష్టంగా ఉంది. వాడిని కిడ్నాప్ చేస్తే అంతా రచ్చకెక్కుతుంది. మా పని నెరవేరదు, కనుకనే నిన్ను ఎంచుకున్నాం. అదిగో ఆ చిన్న బ్రీఫ్ కేసులో ₹1,00,00,000 సిద్ధంగా ఉంచాం. అదిగో ఆ కంటైనర్లో సరిగ్గా 100 కోట్లున్నాయి. అవన్నీ నీ వెనకనే మా సెక్యూరిటీతో తరలిస్తాం. నీకు గడువు సరిగ్గా వారం రోజులే. డీఎస్పీ రౌద్రంతో ఊగిపోయాడు. ఏంట్రా మీ ధైర్యం? ఒక పోలీస్ ఆఫీసర్ని కిడ్నాప్ చేయడమే కాకుండా నీ బ్లాక్ మనీని ఎక్స్చేంజ్ కూడా చేయమంటున్నావు. అసలు ఏం చూసుకొనిరా నీకు ఈ ధైర్యం? ధైర్యం నీలాంటి వాళ్ళకే తప్ప మాలాంటి వాళ్ళకు ఉండదనుకోవడం నీ భ్రమ. అయినా అడిగావు కనుక చెప్తున్నా. నీ లీగల్లీ అన్సపరేటెడ్ భార్య ప్లస్ నీ కూతుర్ని చూసుకునే ఈ ధైర్యం. డీఎస్పీ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. భయంతో కంపించాడు. అవేవి బయటకు కనపడకుండా జాగ్రత్త పడ్డాడు. అసలు నీ ఉద్దేశం ఏమిటి? సూటిగా వాణ్ణి చూడసాగాడు. నీ భార్య కూతుర్ని మా వద్దకు జాగ్రత్తగా రప్పించుకుంటాం. నీ ద్వారా మా పని అయ్యే వరకు వాళ్లను గౌరవంగా చూసుకుంటాం. పని పూర్తయ్యాక క్షేమంగా నీ వద్దకు చేరుస్తాం. డోంట్ టాక్ ట్రాష్. అలా ఎక్స్చేంజ్ చేయడం చట్ట విరుద్ధం. అసలు నేను ఆ పని చేస్తానని ఎలా అనుకుంటున్నారు? మీ మైండ్ చెడిందా, చెదలు పట్టిందా? చూడు డిఎస్పీ, అనవసర ప్రసంగాలు, కామెంట్లు వద్దు. నీ భార్య కూతురు మీకు బుల్లెట్లను అక్కడున్న చెక్కపెట్టెల గుండా దూసుకుపోతాయి. కళ్ళారా చూసిన డిఎస్పీ గతుక్కుమన్నాడు. నీ భార్య కూతురికి దీనిలోని ఒకే ఒక బుల్లెట్ చాలు. ఇద్దరిని ఒకరి వెనుక ఒకరిని ఉంచి పాయింట్ బ్లాక్లో కాల్చేస్తాం. పని కానిచ్చేస్తాం. రేయ్! డిఎస్పీ తీవ్ర ఉద్వేగంతో కళ్ళు మూసుకున్నాడు. అతని శ్వాస అంతకంతకు తీవ్రమైపోసాగింది. తనను తాను కంట్రోల్ చేసుకోలేని వాడిలా కంపించిపోయాడు. అంతలో ఒకడు వచ్చి డిఎస్పీ ఎదురుగా నిలబడ్డాడు. వాడి చేతిలో మంచినీళ్ళ గ్లాస్ ఉంది, మరో చేతిలో మాత్రలు ఉన్నాయి. అంతలా ఆవేశపడుకు. నీ ఆరోగ్యం నీకు, మీ వాళ్ళకే కాదు, మాకు కూడా ముఖ్యం. ఆవేశం బీపీ తగ్గడానికి మాత్రలు వేసుకో. ముందు మంచినీళ్ళు తాగు. డిఎస్పీ వాడిని చూశాడు. ఉరి తీసే ముందు ఆఖరి కోరిక తీర్చేవాడిలా కనపడ్డాడు. మాత్రలను అందుకొని మింగి నీళ్లు తాగాడు. ఆవేశం కొంత సర్దుకున్నట్టుగా అనిపించింది. వీడికిక్కడ స్థానబలం ఉంది. తనకిప్పుడు ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం అనుకొని స్థిమిత పడుతూ వచ్చాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.